పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మొత్తానికైతే హైకోర్టు కొంచెం రిలీఫ్ ఇచ్చింది. మరి ఆ రిలీఫ్ ఏంటిదో తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. సో ఫార్ములా ఈ రేస్ కేసు ఏంటంటే, ఈ కేసులో కేటీఆర్ మీద A1గా కేటీఆర్ను పెట్టినరు. సో ఈ కేసు నమోదైంది. అవినీతి నిరోధక శాఖ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసింది. సో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నది, ఆ తర్వాత గవర్నర్ నుండి కూడా అనుమతి తీసుకున్నారు, ఆ తర్వాతనే కేసు నమోదు చేసిండ్రు. సో దీనికి సంబంధించి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిండు. మరి కేటీఆర్ ఏం చెప్పిండంటే, నేను జైలు పోతా, యోగా చేస్తా, మెడిటేషన్ చేస్తా, ఎక్సర్సైజులు చేస్తా, స్లిమ్ అవుతా, అందంగా తయారవుతా, తర్వాత బయటికి వచ్చి నేను ఖచ్చితంగా పాదయాత్ర చేస్తా లగచర్ల నుంచి అన్నాడు. తొడగొట్టిండు. మరి అటువంటి ఎందుకు పోయిండు కోర్టుకు? సో కోర్టుకు పోతే కోర్టు ఏం చేసిందంటే, ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కోర్టు కొంత వెసులుబాటు కల్పించింది. సో ఈ నెల 30వ తారీఖు వరకు కూడా కోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో దీనిలో భాగంగా కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేసే అవకాశాలు లేవు. సో అలాగే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించిండు. అలాగే కేటీఆర్ తరపున సుందరం, ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకర్ రావు, సో గండ్ర మోహన్ రావు, సో వీళ్ళందరూ కూడా వాదించిండ్రు. సో వాదించిన దాంట్లో అంటే వీళ్ళు ఏం చెప్పారంటే, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలంటే ఇప్పుడు ఈ ఇష్యూకు అవినీతి నిరోధక చట్టానికి సంబంధం లేదు, కాబట్టి ఈ కేసు అనేది కంపల్సరీ క్వాష్ చేయాలని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేసిండ్రు. సో దాంట్లో భాగంగా ఈ కోర్టు 30వ తారీఖు వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో 30వ తారీఖు వరకు ఇక కేటీఆర్కు సంబంధించిన కేసు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కేటీఆర్కు రిలీఫ్ దొరికినట్టే మిత్రులారా. సో మొత్తానికైతే దీన్ని బట్టి మనకు ఒక విషయం తెలిసింది, సామాన్యునికి ఒక న్యాయం, ఉన్నోనికి ఒక న్యాయం. సో ఉన్నోడు కేటీఆర్ అయితే ఏంటంటే హైకోర్టు పోవచ్చు, క్వాష్కి పోవచ్చు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే అవినీతి నిరోధక శాఖ కూడా కేటీఆర్కి అయితే టైం ఇచ్చింది. మరి ఇదే టైము ఒక మామూలు ఉద్యోగికి ఇస్తుందా అవినీతి నిరోధక శాఖ అని నేను ప్రశ్నిస్తున్నా. అలాగే ఇదే టైము ఒక మామూలు ఉద్యోగికి ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా మిత్రులారా. దయచేసి మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.